హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీషారెడ్డి తుమ్మలపల్లి. ఇప్పుడు నేనైతే పప్పు దొండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే కందిపప్పు తీసుకుంటున్నాను. అలాగే దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కందిపప్పునైతే ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత దానిలోనే ఈ కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవైతే యాడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే పచ్చికారంతో చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే కారం పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే దానిలో కొంచెం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. అలాగే దానిలో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ ఎందుకంటే పప్పు అనేది వాటర్ కుక్కర్ పొంగకుండా ఉంటుందండి ఆయిల్ వేయడం వల్ల. అలాగే నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మనం పప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక స్టవ్ పై పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. 3 విజిల్స్ తర్వాత చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఒక టమాటో అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ముందే కట్ చేసి వేసుకుంటే అదైతే మొత్తం మెత్తగా అయిపోతుంది, టమాటో ముక్క అనేది కనపడదు. అందుకని ఇలాగా చాలా వరకు ఉడికిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, పప్పు అయితే ఉడికిందండి. ఇప్పుడు తాలింపు అనేది పెట్టుకుందాం మనం. దానికోసం అయితే స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. తాలింపు కోసం అయితే నేను ఆనియన్ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేయగానే ఇలా మూత పెట్టడం వల్ల ఆయిల్ అనేది ఎగిరి స్టవ్ పై అంతా పడకుండా ఉంటుంది. ఇలా కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ అనేది మన ఆప్షనల్ అండి, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. పప్పులో ఆనియన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఉడికించి పెట్టుకున్న పప్పునైతే వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా పప్పు రెడీ అయిపోయింది. దొండకాయ పప్పు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా దొండకాయ పప్పు అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.